హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు క్లాస్లో మీకు డెఫినెట్ ఆర్టికల్ ది ఎలా యూజ్ చేయాలన్న కాన్సెప్ట్, ఎక్కడెక్కడ యూజ్ చేయాలనేది మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఇండెఫినెట్ ఆర్టికల్ ఏ యాన్ అనేది కొంచెం సౌండ్ బేస్డ్ కాబట్టి దానికి కొంచెం జాగ్రత్తగా సౌండ్స్ అన్ని చెక్ చేసుకొని, వొవెల్ సౌండా కాన్సనెంట్ సౌండా చెక్ చేసుకొని ఏం తీసుకోవాలా యాన్ తీసుకోవాలన్నా క్వశ్చన్స్ వస్తాయి, డౌట్స్ వస్తాయి మనకి. కానీ వేరేజ్ డెఫినెట్ ఆర్టికల్ ది అనుకోండి, మనకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. దీనికి సౌండ్ బేస్డ్ కన్నా మనం యూసేజెస్ డైరెక్ట్గా మనం తెలుసుకొని యూజ్ చేసేయడమే. సో లెట్స్ స్టార్ట్ విత్ సమ్ ఆఫ్ ది యూసేజెస్ ఆఫ్ definite article the. Look at here. So where we use the definite article the. So here before the musical instruments అన్నిటికీ ముందర definite article the పెట్టాలి. the tabla, the guitar, the veena. So like next సెకండ్ యూసేజ్ సూపర్లేటివ్ డిగ్రీస్. మన డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో సూపర్లేటివ్ డిగ్రీ వాడతాం. సో సూపర్లేటివ్ డిగ్రీ అంటే ఏంటి? ది టాలెస్ట్, ది గ్రేటెస్ట్, ది మోస్ట్ బ్యూటిఫుల్, ది బెస్ట్. సో ఈ సూపర్లేటివ్ డిగ్రీ వచ్చిన ప్రతి దగ్గర టాలెస్ట్, బెస్ట్, గ్రేటెస్ట్, మోస్ట్ ఇలా వచ్చిన దగ్గరల్లా డెఫినెట్ ఆర్టికల్ ది కంపల్సరీగా ఉండాలి. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ కంట్రీస్. ముందర జనరల్గా కంట్రీస్ నేమ్స్కి మనం డెఫినెట్ ఆర్టికల్ ది రాయం, ఓకే. కానీ వాటి కంట్రీస్ నేమ్స్ మెన్షన్ చేసిన దగ్గర యునైటెడ్, ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ఏ ఉందనుకోండి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో ఆర్ఎస్ఏ ఉందనుకోండి, రిపబ్లిక్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా. సో ఏ కంట్రీ నేమ్స్ ముందైతే యునైటెడ్, రిపబ్లిక్ అనే పదాలు వస్తాయో ఆ కంట్రీస్కి మాత్రం డెఫినెట్ ఆర్టికల్ ది పెట్టాలి. అంటే ది యుఏఈ, ది యుఎస్ఎస్ఆర్, ది యుఎస్ఏ, ది ఆర్ఎస్ఏ లైక్, ఓకే. సో ఇలా మనం డెఫినెట్ ఆర్టికల్ ది పెట్టాలి. నెక్స్ట్ కమ్ టు ద ఫోర్త్ వన్, మౌంటైన్ రేంజెస్ అండ్ డిజర్ట్స్. మౌంటైన్ రేంజెస్. సో మౌంటైన్ రేంజెస్ అంటే పర్వత శ్రేణులు అంటాం, అంటే ది హిమాలయాస్. సో మైండ్ యూ స్టూడెంట్స్, మౌంటైన్స్కి ఎక్కడ పెట్టాం, మౌంటైన్ రేంజెస్కి పెడతాం. ఫర్ ఎగ్జాంపుల్ హిమాలయాస్లో ఒక పీక్ ఉందనుకోండి, కాంచన్జుంగా లేకపోతే మిగతా ఏవైనా అలాంటి వాటి డెఫినెట్ ఆర్టికల్ ది పెట్టకూడదు. ఓన్లీ మౌంటైన్ రేంజెస్కి మాత్రమే డెఫినెట్ ఆర్టికల్ ది పెట్టాలి. ది హిమాలయాస్, ది ఆల్ప్స్, ది యూరల్స్ ఇలా మనకి మౌంటైన్ రేంజెస్కి డెఫినెట్ ఆర్టికల్ ది పెట్టాలి. అలానే డిజర్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ది థార్ డిజర్ట్. సో వీటికి కూడా మనం డెఫినెట్ ఆర్టికల్ ది పెట్టాలి. నెక్స్ట్ కమ్ టు ద వాటర్ బాడీస్. నెక్స్ట్ వన్ వాటర్ బాడీస్. వాటర్ బాడీస్ అంటే రివర్సు, ఓషన్సు, సీసు, బేసు, గల్ఫ్స్ వీటన్నిటికీ కూడా మనం ఏంటి డెఫినెట్ ఆర్టికల్ ది అనేది యూజ్ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రివర్స్, ది రెడ్ సీ, ది క్యాస్పియన్ సీ లైక్. నెక్స్ట్ ఓషన్స్, ద ఇండియన్ ఓషన్, ద పసిఫిక్ ఓషన్ లైక్ డెఫినెట్ ఆర్టికల్ ది పెట్టాలి. నెక్స్ట్ అలాగే రివర్స్, ది గోదావరి. అలా మనం కృష్ణ, ది కావేరి. అలాగే ఇంటర్నేషనల్ రివర్స్, ది అమెజాన్, ది డాన్యూబ్. ఇలా మన అన్నిటికీ కూడా రివర్స్కి, ఓషన్స్కి, సీస్కి మనం డెఫినెట్ ఆర్టికల్ ది అనేది అప్లై చేయాలి. సో ద నెక్స్ట్ వన్ టైటిల్స్ ఆర్ డిజిగ్నేషన్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ టైటిల్స్ కానీ డిజిగ్నేషన్స్ కానీ ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం లెటర్స్ రాసేటప్పుడు లేకపోతే ఎవరైనా డిజిగ్నేషన్ రాసేటప్పుడు టు ద ప్రిన్సిపల్, ద డైరెక్టర్, ద మేనేజర్, ద హెడ్ మిస్ట్రెస్. సో అది డిజిగ్నేషన్, టైటిల్స్ అవి. వాటికి మనం ఏం రాయాలి, డెఫినెట్ ఆర్టికల్ ది రాయాలి. అంటే వీటికి అంటే వాళ్ళ తాలూకా డిజిగ్నేషన్స్కి ఎప్పుడు కూడా డెఫినెట్ ఆర్టికల్ ది ఉండాలి. ది ప్రిన్సిపల్, ది హెడ్ మిస్ట్రెస్, ది డైరెక్టర్, ద సూపరింటెండెంట్ లైక్ దాట్. అలాగే పబ్లిక్ ప్లేసెస్. ఓకే స్టూడెంట్స్, నౌ ఆర్డినల్ నెంబర్స్. సో మనకి ఆర్డినల్ నెంబర్స్ అండ్ కార్డినల్ నెంబర్స్ అని ఉంటాయి. సో ఆర్డినల్ నెంబర్స్ వచ్చినప్పుడు డెఫినెట్ ఆర్టికల్ ది పెట్టాలి. ద ఫస్ట్, ద సెకండ్, ద లాస్ట్, అలా ద ఫస్ట్, ద సెకండ్, ద లాస్ట్, ద థర్డ్, ద 20th లైక్. ఇలా ఆర్డినల్ నెంబర్స్ వచ్చినప్పుడు కూడా మనం డెఫినెట్ ఆర్టికల్ ది అనేది కంపల్సరీ పెట్టాలి. కమ్ టు ద నెక్స్ట్, డైరెక్షన్స్ చెప్పేటప్పుడు కూడా మనకు డెఫినెట్ ఆర్టికల్ ది ఉండాలి. ద ఈస్ట్, ద నార్త్ వెస్ట్, ద వెస్ట్, ద సౌత్ లైక్ దట్. సో కమ్ టు ద నెక్స్ట్ వన్, పబ్లిక్ ప్లేసెస్. హియర్ దిస్ ఈస్ quite interesting one. Public places like church, temple, school, colleges, parks or anywhere.
ఓకే, సో యాక్చువల్లీ వీ హ్యావ్ టూ పర్పజెస్, వీ గో దేర్ ఫర్ టూ పర్పజెస్, రెండు పర్పజెస్తో మనం వెళ్తాం. ఒకటి ప్రైమరీ పర్పస్ అండ్ సెకండరీ పర్పస్. సో ప్రైమరీ పర్పస్తో ఆ ప్లేస్లకు వెళ్ళేటప్పుడు మనం డెఫినెట్ ఆర్టికల్ ది యూజ్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ గో టు టెంపుల్, I go to temple, not the temple, to temple to worship. I go to market to buy vegetables. అంటే ఏంటి, టెంపుల్ అంటే పూజ చేయడానికి వెళ్తాం, మార్కెట్ అంటే వెజిటేబుల్స్ ప్రావిజన్స్ తెచ్చుకోవడానికి వెళ్తాం. ఇవన్నీ ప్రైమరీ పర్పజెస్. టెంపుల్కి వెళ్ళడం అనేది పూజ ప్రైమరీ పర్పస్, మార్కెట్కి వెళ్ళడం అనేది గ్రాసరీస్ కొనుక్కోవడం అనేది ప్రైమరీ పర్పస్, చర్చ్ అనేది ప్రేయరు, హాస్పిటల్ అనేది ట్రీట్మెంట్, ఇవన్నీ కూడా ప్రైమరీ పర్పస్. ఆ ప్రైమరీ పర్పస్తో చెప్పేటప్పుడు మనం డెఫినెట్ ఆర్టికల్ ది వాడకూడదు. సెకండరీ పర్పస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఐ గో టు ద టెంపుల్ టు మీట్ మై ఫ్రెండ్. టెంపుల్కి నేను వెళ్ళింది పూజకు కాదు, మా ఫ్రెండ్ని కలవడానికి. సో అది సెకండరీ పర్పస్. సో ఇలాంటి పబ్లిక్ ప్లేసెస్కి ఎప్పుడైనా మనం సెకండరీ పర్పస్తో వెళ్తే అప్పుడు మనం డెఫినెట్ ఆర్టికల్ ది రాయాలి, లేకపోతే రాయకూడదు. ఓకే, నెక్స్ట్, సమ్టైమ్స్ మనం లాంగ్వేజ్ నేమ్కి డెఫినెట్ ఆర్టికల్ ది పెడతాం. యాక్చువల్గా తర్వాత వీడియోలో మీకు ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్స్ అని చెప్తాను. అందులో లాంగ్వేజెస్కి ఎప్పుడు కూడా మనం ఆర్టికల్స్ రాయం. అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంది, ఫ్రెంచ్ లాంగ్వేజ్, లేకపోతే తెలుగు లాంగ్వేజ్, డోంట్ రైట్ ఎనీ ఆర్టికల్ బిఫోర్ దెమ్. బట్ వెన్ యూ వాంట్ టు ఇండికేట్ ద ఎంటైర్ పీపుల్ ఆఫ్ ద నేషన్, టేక్ ఫర్ ఎగ్జాంపుల్, ద ఇంగ్లీష్ defeated the French. The English defeated the French. So the English means not here this language. The English means the English speaking nation, that is Britain. So the Britain defeated the French. French అంటే ఇక్కడ ఫ్రెంచ్ లాంగ్వేజ్ కాదు, ఫ్రాన్స్ పీపుల్ అని. ఓకే, సో ద ఇంగ్లీష్, ద ఫ్రెంచ్, ఇలాగ మనం లాంగ్వేజ్కి డెఫినెట్ ఆర్టికల్ ది పెడితే అదేమవుతుంది మనకి, టు ఇండికేట్ ద ఎంటైర్ నేషన్. అది జనరల్గా అయితే ఇంగ్లీష్ అనేది ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్, డోంట్ సే ఐ కెన్ స్పీక్ ద ఇంగ్లీష్. ఇక్కడ ద ఇంగ్లీష్ అని మనకు వాడకూడదు, ఎందుకంటే ఇక్కడ ఇంగ్లీష్ అనేది లాంగ్వేజ్. ఓకే, దట్స్ ఇట్. సో నెక్స్ట్ వన్, బిఫోర్ ద సాక్రెడ్ బుక్స్, ఫేమస్ బుక్స్. ఏవైనా మనకి సాక్రెడ్ బుక్స్, ఫేమస్ బుక్స్, వెరీ పాపులర్ బుక్స్, వీటికి డెఫినెట్ ఆర్టికల్ ది పెట్టాలి. ది రామాయణ్, ది ఖురాన్, ది బైబుల్, లేకపోతే ఫేమస్ బుక్స్, ది అరేబియన్ నైట్స్, ది మర్చెంట్ ఆఫ్ వెనీస్. సో ఎనీ ఫేమస్ బుక్స్, పాపులర్ బుక్స్, యూ కెన్ రైట్ డెఫినెట్ ఆర్టికల్ ది బిఫోర్ దెమ్. నెక్స్ట్ వన్, ఇక్కడ మనకి ద ప్లస్ లాంగ్వేజ్, అంటే లాంగ్వేజ్ నేమ్ ముందు డెఫినెట్ ఆర్టికల్ ది పెడితే ఎలాగో అలాగే యాడ్జెక్టివ్ ముందు ది పెట్టినా, యాక్చువల్గా మీకు ఆర్టికల్స్ అనేవి యాడ్జెక్టివ్స్ కేటగిరీలోకే వస్తాయి. సో మనకి యాడ్జెక్టివ్ ముందు నీ డెఫినెట్ ఆర్టికల్ ది కానీ పెడితే అప్పుడు ఎంటైర్ క్వాలిటీ ఆఫ్ ద పీపుల్. ఫర్ ఎగ్జాంపుల్, రిచ్ అనేది యాడ్జెక్టివ్, ఎలాగా రిచ్, రిచర్, రిచెస్ట్, రిచ్ అనేది యాడ్జెక్టివ్. సో ది రిచ్ అంటే రిచ్ అనే యాడ్జెక్టివ్కి డెఫినెట్ ఆర్టికల్ ది పెట్టాను అంటే అప్పుడు ఏమవుతుంది, రిచ్నెస్ ఉన్న క్వాలిటీ. ద రిచ్ అంటే డబ్బున్న వాళ్ళందరూ, ద రిచ్ షుడ్ హెల్ప్ ద పూర్. ద రిచ్ షుడ్ హెల్ప్ ద పూర్ అంటే డబ్బున్న వాళ్ళందరూ కూడా, అంటే ఇది యాడ్జెక్టివ్ కూడా మనం డెఫినెట్ ఆర్టికల్ ది అనేది పెడతాం. ఓకే, సో ఇది